వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, చాలా వరకు కూడా ఇప్పుడు ఎవరైతే ఒక వ్యాపారంతో నేను నా కెరియర్ని మొదలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్గా మంత్ తిరిగేసరికి నాకు నెలకు 1,00,000 రూపాయల వరకు సంపాదించేలాగా ఒక బిజినెస్ని పెట్టాలి అనుకుంటూ ఉంటారు. బట్ ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, ఏ బిజినెస్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఆ బిజినెస్ని ఎలా చేయాలి, మార్కెటింగ్ కావచ్చు, లేదు అంటే నా ఆడియన్స్ని నేను ఎలా గ్రాప్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో అలా ఆలోచన ఉన్న వాళ్ళకి ఈరోజు మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి, వాళ్ళు ఆ బిజినెస్లో ఏ రకంగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు మేడం? చాలా మంచి ప్రశ్న అడిగారు. సో ఎవరైనా సరే చాలా అంటే ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఏదైనా యూనిక్ బిజినెస్ కానివ్వండి, అండ్ తర్వాత డిఫరెంట్గా ఏదైనా స్టార్టప్ చేయాలి అని ప్లాన్తో ఉంటారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉన్నా కూడా బోల్డ్ అని ఐడియాస్ వెతుకుతూ ఉంటారు, కానీ మనకు సూట్ అవ్వేది ఏది అన్నది సర్చింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో అలా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేనైతే గిన్నీ కోళ్ళు వినింటారు, అంటే పోల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి కదా, సో అలా అయినా స్టార్ట్ చేయొచ్చు. లేదు చిన్నగా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ త్రూ కూడా ఒక 50,000 to 1 lakh ఇన్వెస్ట్మెంట్ త్రూ కూడా మీరు ఇంటి వద్దే ఉండి కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మ్యాండటరీ ఏంటంటే మీకు ఓపెన్ ప్లేస్ ఉండాలి. ఒక చిన్న రూమ్ ఉన్నా పర్వాలేదు, బట్ ఓపెన్ ఏరియా అలాంటివి మీకు సౌకర్యాలు ఉన్నాయంటే ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. మంచిగా ప్రాఫిట్ రేట్ అనేది చూడొచ్చు మీ బిజినెస్లో. సో మరి చికెన్ ఆల్రెడీ డిమాండెడ్లో ఉంది, చికెన్ అనేది ప్రాసెసింగ్లో ఉంది. ఈ బిజినెస్ నడుస్తుందా, ప్రత్యేకంగా గిన్నీ కోళ్ళు అయితే నడుస్తున్నాయా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనకు ఫారెస్ట్ అడవిలో జంతువులు ఉంటారు కదా, సో వీటిలో ఒక టైప్ ఆఫ్ బర్డ్ అనుకోవచ్చు. సో ఈ బర్డ్ త్రూ మనం చాలా అంటే డిఫరెంట్గా టేస్ట్, చికెన్ కన్నా కూడా చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది. అండ్ వీటికి కూడా చాలా డిమాండెడ్ ఉంది మార్కెట్లో. ఎందుకంటే ప్రత్యేకంగా ఎక్కడ చూసినా కూడా చికెన్ అనేది కామన్ థింగ్. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఏదైనా కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఆ డిఫరెంట్గా భిన్నంగా మీరు ఏదైతే వండుతున్నారో వంట, సో వాటి త్రూ మీరు చికెన్ కాకుండా గిన్నీ చికెన్ అని జస్ట్ ఒక లైన్ యాడ్ చేస్తే వాటికి డిమాండే ఎక్కువ ఉంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది మీ రెసిపీ కానివ్వండి, మీరు అమ్మే చోట కానివ్వండి. సో చికెన్ బిజినెసెస్, చికెన్ సెంటర్స్లో చూస్తూ ఉంటాము రెగ్యులర్గా నడిచే బిజినెస్, కానీ వీటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది సిరి గారు. టేస్ట్ పరంగా కూడా ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఎస్పెషలీ హైదరాబాద్ ఏరియాలో అయితే సో ఫుడ్ లవర్స్ ఎక్కువ కాబట్టి ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసి హైదరాబాద్లో మీరు సప్లై చేస్తున్నారా అంటే చాలా మంచిగా నడిచే బిజినెస్ అనమాట. సో వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 6 months వరకు కూడా ఈ గిన్నీ హెన్ అనేది, అంటే గిన్నీ కోడి ఎగ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో వీటి త్రూ మీరు మళ్ళీ చిక్స్ అనేది ప్రొడ్యూస్ చేసి ఆ బిజినెస్ రెట్టింపుగా మార్చుకోవచ్చు. సో స్టార్ట్ చేస్తే ఒక 50,000 నుంచి 1 lakh వరకు స్టార్ట్ చేయొచ్చు, లక్షలు సంపాదించవచ్చు ఈ బిజినెస్లో. సో మరి చిక్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, ఇవంటే ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ నియర్ బై లొకాలిటీలో కూడా గుంటూరులో ఒకరు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మమ్మల్ని సంప్రదిస్తే కూడా వి విల్ కనెక్ట్ దెమ్ సిరి గారు. సో మంచిగా నడిచే బిజినెస్ గిన్నీ కోళ్ళు, గిన్నీ హెన్ అంటారు. సో ఇవి ఎవరైనా సరే చాలా కాషియస్గా, అంటే వీటికి సంరక్షణ కానివ్వండి, వీటికి సరిగ్గా మీరు ఫీడింగ్ చేస్తున్నారు అంటే మంచిగా రిజల్ట్స్ అనేది చూస్తారన్నమాట. సో మీరు నాట్ ఓన్లీ ఫర్ ద ఫీడింగ్, మెడికల్ పర్స్పెక్టివ్గా కూడా వీటన్నిటికీ మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్లో మంచిగా గెయిన్ అవ్వే ఛాన్సెస్ 100% ఉంటుంది. కాకపోతే ఎవరికి వారు, సో నాకు సూటబులా కాదా, నాకు పర్టికులర్గా ఏరియా ఉందా, సో నేను పెంచుకోవచ్చా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు. లేదు చిన్నగా ఒక పోల్ట్రీ ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఆ బిజినెస్ పెట్టాలనుకుంటున్నానంటే కూడా సమ్ లక్షలు అవుతాయి. సో వీటికి వెళ్ళకుండా మీరు డైరెక్ట్గా చిన్న మొత్తంలోనే ఒక 50 to 1 lakh వరకు బడ్జెట్ పెట్టుకొని సో ఈ బిజినెస్ ఇంటి వద్ద నుంచే మీరు స్టార్ట్ చేశారు అంటే
చాలా మంచిగా ప్రాఫిట్ గెయిన్ ఇందులో చూడొచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఆ తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్ అనేది తయారు చేయొచ్చు. అందులో మీరు ఇంకా అంటే సపరేట్గా ఒక సెక్షన్ దీనికే పెడతారా, లేకపోతే అలాంగ్ విత్ చికెన్ అంటారు కదా, సో వీటి త్రూ కూడా మీరు పెడతారా అనేది నిర్ణయం మీకే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే యానిమల్ అంటే మాంస ఆహారంతో కూడినవి ఇంకా రెట్టింపు అవుతున్నాయి బిజినెసెస్ మార్కెట్లో. సో ఎవరికి వాళ్ళు వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కానివ్వండి, ఫుడ్ అనేది అంతే డిమాండెడ్గా మారుతుంది కాబట్టి సో నాన్ వెజ్ ఫుడ్కి సంబంధించిన చికెన్ ఐటమ్స్ ఎంతగా ప్రాధాన్యత నిర్వహిస్తున్నాయో మనకు అందరికీ తెలుసు. సో ఈ బిజినెస్ గిన్నీస్ కోళ్ళ ఫ్లెష్ కూడా మంచిగా వెళ్తుంది. సో ఈ బిజినెస్ ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే స్టార్ట్ చేయొచ్చు, ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. సిరి గారు, మార్కెటింగ్ ఎలాగా అంటే మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు మీరు అంటే ఎస్పెషల్లీ ఎవరైతే చికెన్ అమ్ముతూ ఉంటారో ఫస్ట్ వాళ్ళనే మీరు టార్గెటింగ్ కస్టమర్గా భావించండి. ఇది B2B బిజినెస్ చేసుకుంటే మీకు చాలా చాలా మంచి లాభం అనేది ఉంటుంది. B2C బిజినెస్ ఎప్పుడైతే వెళ్తారో మీరు అంటే ఇండిపెండెంట్గా చికెన్ సెంటర్స్ వాళ్ళు చేస్తూ అమ్ముతున్నారంటే అక్కడ కూడా మీరు B2C చేయొచ్చు. B2B అంటే పర్టికులర్గా సమ్ బ్రాండ్స్ ఆర్ కేమ్ విత్ ద చికెన్ సెంటర్స్. సో వీళ్ళతో టైఅప్ అవుతున్నారు అంటే బల్క్గా అక్కడ మీరు ప్రొవైడ్ చేయొచ్చు ఈ గిన్ని కోళ్ళు. సో అక్కడి నుంచి మీరు రెగ్యులర్గా వాళ్ళకి సప్లై చేస్తూ ఆ ప్రాఫిట్ అనేది అక్కడ నుంచి చూడొచ్చు. లేదా సపరేట్ క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు అండ్ రెస్టారెంట్స్ ఉంటారు. సో అక్కడ B2C మార్కెట్ అనేది చూడొచ్చు. వాళ్ళకు కూడా సప్లై చేసి మీ బిజినెస్ అనేది ఒక గ్రోత్కి తీసుకెళ్ళచ్చు. సో మేడం, ఇలా ఎవరికైనా కూడా బిజినెస్ ఐడియా పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఒక బిజినెస్ ఐడియా కోసమే కాదు, వాళ్ళ బిజినెస్లో ఎక్కడైనా స్టక్ అవ్వినా కూడా లేదా ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చెయ్యాలన్నా కూడా సంప్రదించవచ్చు. వి విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.